పారిశ్రామిక రంగంలో విశిష్ట విజయాలను సాధించడంతో పాటు విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ విశేషంగా కృషి చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ కొనియాడారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి వేడుకలను మంగళవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. యువతకు ఆయన జీవితం ఆదర్శప్రాయమని, సమాజాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు ప్రాంతాల్లోని ముళ్లపూడి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవితం, సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు తణుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తణుకు అభివృద్ధిలో కీలక పాత్ర వహించినటువంటి ఆయన తణుకులో పారిశ్రామిక రంగంలోనూ, విద్యారంగంలోనూ, వాణిజ్య రంగంలోనూ మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి స్వాతంత్రానికి పూర్వమే తణుకులో వివిధ సంస్థల్ని ఆయన స్థాపించి తణుకుని ఈరోజు ప్రపంచ పటంలో అగ్రగామిగా గుర్తించినట్టు చేసిన ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఏదైతే ఆయన తణుకు బాగుండాలని ఒక ఆశయంతో ముందుకు తీసుకెళ్లారో ఈ రోజు కూడా మా పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తణుకు ప్రజలు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఆయన బాటను మేమందరూ అనుసరిస్తూ, ఏదైతే ఆయన వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుకు గాను తణుకు రైతాంగానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే వైద్య రంగంలో ఆయన 350 పడకల ఆసుపత్రి స్థాపించి దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆయన ఆసుపత్రి స్థాపించి సేవలు చేయడం జరిగింది. అలాగే ఆ రాకెట్ ఇంధన ఫ్యూయల్ సంస్థ స్థాపించి ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఈయన బహుముఖంగా విద్యారంగంలో కూడా మన కాకినాడ యూనివర్సిటీకి కూడా ఆయన స్థాపించి ఆయన ఉన్నతమైన సేవలు అందించడం జరిగింది. కాబట్టి ఏదైతే ఆయన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఒక ఆశయాలు ఉన్నాయో అన్నీ కూడా మేము కంటిన్యూ చేసి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తణుకు రైతులు కానీ అందరూ కూడా ఆయన సేవలను కొనియాడుతూ ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.